నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ దినదినాభివృద్ధి చెందుతున్న క్రమంలో సమస్యలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. కల్వకుర్తి నుండి జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన దారికి ఆనుకుని ఉన్న రాఘవేంద్ర కాలనీ సమస్యలకు నిలయంగా మారింది. కాలనీ వాసులందరూ గుమిగూడి మురుగునీరు కాలువ సమస్యను మీడియాకు తెలియజేస్తూ రాఘవేంద్ర కాలనీలో చాలా కాలంగా మురుగునీరు కాలువ నిర్మించాలని అడుగుతూనే ఉన్నామని, ఇక మున్సిపాలిటీకి ఇంటి ట్యాక్స్తో పాటు ఇతర ట్యాక్సులు కడుతున్నామని, కాలనీలోని సమస్యల గురించి పట్టించుకోవడం లేదని గట్టిగా కౌన్సిలర్ను నిలదీస్తే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగిందని చెప్పారు. మీరు ప్రజలే పట్టించుకోకపోతే మేమేం పట్టించుకుంటాం? ఈడ డ్రైనేజ్ చేయకుండా సీసీ రోడ్లు వేసి ఇప్పుడు చూడు ఈడ వచ్చి చూడాలి మీరు ప్రభుత్వం. మీరు చర్యలు తీసుకోకపోతే మేమేం చేస్తాం? మేమేం చేయలేము. మీ ఇష్టం చేస్తేనేమో చేయది, లేదంటారు దీన్ని కూడిపోయినా పోరి. ఇక అంతే, దానికి సమాధానం చెప్పేది అదే. 2 పాములు పోయినాం ఇక కూర్చోవాలా. ఈ దోమలు ఇట్లే దోమలు ఏడ కూర్చున్నా కానీ ఇట్లా కరిచినామంటే బెందురుకు వస్తున్నాయి. ఆ బెందులు మరి ఇట్లే ఉంటే మలేరియా జ్వరాలు టైఫాయిడ్లు అవి వచ్చి వాళ్ళు పిల్లల పొలాలు పోయినా కానీ మేము ఏం చేయలేము. ఇంకా దానికి ప్రభుత్వం పట్టించుకోకపోతే ఏం చేయాలి? ఈ సంబంధానికి వస్తున్నది ఇది. మీరు ప్రభుత్వం ఏం పట్టించుకుంటామో పట్టించుకోరు. ఇక ఇల్లు అమ్ముతాం కొనవాను ప్రభుత్వాన్ని. మరి ఇంకేంది ఊకే వాళ్ళకి చెప్తా ఉంటే చూస్తా ఉంటారు, పోతా ఉంటారు. ఏంది ఇది ప్రభుత్వమా లేకపోతే మున్సిపాలిటీని అడిగితే అది అమౌంట్ అది ఇది మెయిన్ డ్రైనేజ్ మాకు కావాల్సింది. ఈ మెయిన్ డ్రైనేజ్ క్యాన్సిల్ చేసి ఇప్పుడు చిన్న డ్రైనేజ్ చేసి ఇక్కడ వదిలిపెట్టారు కాలనీ నీళ్ళు. మాకు వేరే మార్గం ఇక్కడ పోనికి ఆప్షన్ లేదు. ఇది ఏమున్నా కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఇటుకెళ్ళి వెళ్ళిపోవాలి. ఈ ఒక్కదానికి కోసం ఇక్కడ 2 సీసీ రోడ్లు వేసి ఆ 2 డ్రైనేజీలు తెచ్చి ఇంట్లో కలిపిరు. ఇంకా కాలనీ మొత్తం సమస్య. ఇంకా వాటర్ కలపలే ఇండ్లకు. ఇది ఇంకా కలిపితే ఇది ఉన్న కొన్ని ఇండ్లకు మాత్రం ఇది సమస్య. ప్రతి ఇంటి దగ్గర ఎక్కడ వాటర్ అక్కడనే జామ్ అయ్యి మేము ఉన్న పక్కన ఉన్న ఇంటి దగ్గర ఒకరికొకరు గొడవడవలసి వస్తుంది డైలీ. తర్వాత ఏమంటే దీనివల్ల దోమలు పిల్లలకు సుస్సులు అవుతున్నాయి, పాములు పగలే ఇంట్లోకి పోటీ వస్తున్నాయి. విపరీతమైన గడ్డి సీదారు అడవిలాగా అయింది, ఇది ఊర్లాగా లేదు. మున్సిపల్ కమిషనర్ పోయి ఫోటోలతో సహా చూపించినాం. ఇప్పటికీ 4-5 సార్లు చేస్తాం చెప్తా, ఎమ్మెల్యే చెప్తున్నా, మాట్లాడతా చేస్తున్నాడు. ఇప్పటికీ దాదాపు 6 నెలలకి ఎక్కువ అయిపోయింది కమిషనర్ గలవాటు కూడా. ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. కనీసం డోజర్తో కనీసం ఇట్లా గడ్డి సాఫ్ చేయాలంటే